నా కోసం ఓ బీకర్ నిండా మద్యాన్ని తీసుకురండి, దాంతో నా మస్తిష్కాన్ని తడిపి తెలివైన ఆలోచనలు చేస్తా అని 1000 ఏళ్ల క్రితం ప్రఖ్యాత గ్రీక్ తత్వవేత్త సోక్రటీస్ కుమారుడు అరిస్టోఫెన్స్ వ్యాఖ్యానించారు. వైన్ కు ఉన్న మహత్తును సరదాగా సన్నిహితుల వద్ద ఆయన అలా ప్రస్తావించారు. షార్ట్ కట్ లో మద్యం తెలివైన ఆలోచనలు ప్రసాదిస్తుందన్న హింట్ ను ఇచ్చారు. అరిస్టోఫెన్స్ సూక్తిని బాగా వంట పట్టించుకుందో ఏమో గాని జపాన్ లోని ఇనోవ్ సంస్థ మద్యం ప్రియులకు ఆసక్తికర ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. మద్యాన్ని భద్రపరచుకోవడానికి గృహాల్లో చోటు లేని వారికి ఏకంగా ఓ అపార్ట్మెంట్ నే నిర్మించేసింది. రాజధాని టోక్యోలో ఉన్న వైన్ అపార్ట్మెంట్ అనేక ప్రత్యేకతలతో కళకళ్లాడుతోంది. భవనంలోని 10 అంతస్తుల్లోనూ మద్యానికి అనువైన ఉష్ణోగ్రత ఉండేలా ఇనోవ్ కంపెనీ ఏర్పాట్లు చేసింది. బేస్మెంట్ లో ఏకంగా 10,000 బాటిల్స్ భద్రపరిచే వీలుంది. వైన్ ఫ్రిజ్లతో పాటు మద్యాన్ని సేవించడానికి అందమైన గ్లాసులను అందుబాటులో పెట్టింది. మద్యం కోసం ఇంత బిల్డప్ అవసరమా అని డౌట్స్ ఉన్నా ఇనోవ్ మాత్రం వేటిని లెక్క చేయడం లేదు. ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ మద్యం ప్రియులను అలరించడమే తమ లక్ష్యమని చెబుతోంది. క్రేజీ వైన్ లవర్స్ ను తమ వైన్ అపార్ట్మెంట్స్ తప్పకుండా ఆకట్టుకుంటాయని అంటోంది. మద్యం కలెక్షన్స్ ను వైన్ అపార్ట్మెంట్ లో స్టోర్ చేయాలంటే ఖర్చు కాస్త ఎక్కువే. స్థలాన్ని బట్టి రెంట్ నిర్ణయిస్తుంది ఇనోవ్. నెలకు $2,500 వరకు అద్దె వసూలు చేస్తుంది. వారాంతంలో మద్యాన్ని సర్వ్ చేసే వ్యక్తులను అందుబాటులో ఉంచుతుంది. సదరు సొమాలియర్ నుంచి సలహాలు సూచనలు కూడా పొందే వీలుంది. వైన్ అపార్ట్మెంట్ లో ప్రస్తుతం 18 యూనిట్స్ ఉన్నాయి. 2 ఏళ్లలో ఈ విభాగాల సంఖ్యను పెంచేందుకు ఇనోవ్ యత్నిస్తోంది. 2015 నాటికి యూనిట్స్ ను ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెబుతోంది. అయితే మద్యాన్ని దాచుకునేందుకు ప్రత్యేక అపార్ట్మెంట్స్ అవసరమా అన్న రొటీన్ సందేహాలు కలిగిన ప్రైవసీని కోరుకునే వారికి ఈ మద్యం భవనం పనికొస్తుందన్న వాదన ఉంది.